చాలా కాలం క్రితం ఒక ప్రశాంతమైన సరస్సు దగ్గర పీటర్ అనే మంచి మనసున్న మత్స్యకారుడు జీవించేవాడు. ప్రతి ఉదయం అతను కష్టపడి తన కుటుంబం కోసం చేపలు పట్టేందుకు ప్రయత్నించేవాడు. కాని ఒకరోజు ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. పీటర్ రాత్రంతా చేపలు పట్టాడు. కాని ఒక్క చేప కూడా పట్టలేదు. అతను అలసిపోయి నిరాశతో తన పడవలో నిశ్శబ్దంగా కూర్చున్నాడు. నేను ఏమి తప్పు చేశాను అని ఆలోచించాడు. అప్పుడు ఒక దయగల మనిషి అతని దగ్గరకు వచ్చి చెప్పాడు, పీటర్, ఇంకోసారి ప్రయత్నించు. పీటర్ కొంచెం సందేహించాడు. అతను ఇప్పటికే చాలాసార్లు ప్రయత్నించాడు. కాని ఆ మనిషి మాటల్లో ఏదో విశ్వాసం ఉంది. అందుకే పీటర్ మళ్లీ వల నీటిలో వేశాడు. వావ్! వల మొత్తం చేపలతో నిండిపోయింది. పీటర్ ఆశ్చర్యపోయాడు. ఇది ఒక అద్భుతం అని ఆనందంగా అన్నాడు. ఆ క్షణం నుంచి పీటర్ జీవితంలో మార్పు ప్రారంభమైంది. ఆ దయగల మనిషి పీటర్ను తనతో రావాలని ఆహ్వానించాడు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఇతరులకు సహాయం చేయడానికి. పీటర్కు కొంచెం భయం ఉన్నా అతనికి ఉత్సాహం కూడా ఉంది. అతను తన పాత జీవితాన్ని వదిలి కొత్త ప్రయాణం ప్రారంభించాడు. ఒకరోజు పీటర్ ఒక అద్భుతమైన విషయం చూశాడు. ఆ మనిషి నీటిపై నడుస్తున్నాడు. పీటర్ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. అతను కూడా నీటిపై నడిచాడు. కాని అకస్మాత్తుగా అతనికి భయం వేసింది. అతను మునగడం ప్రారంభించాడు. నన్ను కాపాడండి అని పీటర్ అరవాడు. ఆ దయగల మనిషి అతని చెయ్యి పట్టుకుని కాపాడాడు. నమ్మకం ఉంచు అని మెల్లగా అన్నాడు. ఆ రోజు పీటర్ ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. మనకు నమ్మకం ఉంటే మనం బలంగా మారుతాము. కాలక్రమంలో పీటర్ ధైర్యవంతుడిగా, ఆత్మవిశ్వాసం ఉన్నవాడిగా మారాడు. అతను అందరికీ సహాయం చేసి ప్రేమను పంచాడు. ఒక సాధారణ మత్స్యకారుడిగా ప్రారంభమైన పీటర్ ధైర్యం మరియు దయతో నిండిన నాయకుడిగా మారాడు. అతని కథ మనకు చెబుతోంది, మీరు ఎంత చిన్నగా ప్రారంభించినా, నమ్మకం, ధైర్యం, ప్రేమ ఉంటే మీరు గొప్ప పనులు చేయగలరు. మీపై మీరు నమ్మకం ఉంచండి. మళ్లీ ప్రయత్నించడానికి ఎప్పుడూ భయపడకండి.